హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పీకాక్ టాకీస్. తమిళ యాక్టర్ విక్రమ్ కొడుకు ధృవిక్రమ్ నటించిన బీసోన్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీ రివ్యూ చెప్పాలంటే ఓటీటీలో వచ్చిన మూవీకి రివ్యూ ఏంటని అడగండి. మా ఒపీనియన్ చెప్తున్నాము. మా ఒపీనియన్ చూసి ఇంకెవరన్నా చూడాలనుకుంటే చూస్తారు, లేదు అనుకుంటే చూడరు. ఏదో డిసైడ్ అవుతారని కొంచెం చెప్తున్నాం అంతే. ఈ మూవీ రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిలిం. మూవీలో కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ కథ అవసరం. కొన్ని చోట్ల ల్యాగ్ ఫీల్ ఉంటుంది. ఒరిజినల్ స్టోరీ కదా, అలాగే అనిపించింది అని చెప్పేసి మనం కూడా అనుకోవాలి. ఎంత ల్యాగ్ ఉన్నా, ఎంత వైలెన్స్ ఉన్నా హీరో యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పాలి. తన తండ్రి విక్రమ్ లాగా ఈ మూవీకి ప్రాణం పెట్టాడు ధృవిక్రమ్. తన తండ్రితో కంపేర్ చేయడం కంటే ధృవిక్రమ్కి ఇండివిజువల్ ఐడెంటిటీ ఇవ్వడం బెటర్. ధృవిక్రమ్ చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా మెచ్యూర్గా పీక్స్ అసలు చింపేశాడు యాక్టింగ్ మాత్రం. ఈ మూవీ కోసమే ధృవిక్రమ్ స్పెషల్గా విలేజ్కి వెళ్ళి కబడ్డీ ఆట నేర్చుకొని ఈ మూవీ చేశాడు. తన డెడికేషన్ అలా ఉంది. మరి స్టోరీ సింపుల్గా ఉన్నా ఏ సినిమాని ఒకసారి చూడొచ్చు. బట్ ఇదే ఎందుకు చూడాలంటే రూరల్ బ్యాక్డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా అండ్ హీరో యాక్టింగ్ కోసం, ఫైట్స్ కోసం. మారీ సెల్వరాజ్ డైరెక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది తన పాత సినిమాలతో కంపేర్ చేస్తే. బట్ ధృవిక్రమ్ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ధృవిక్రమ్ కోసమని ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. మా రివ్యూ 5కి 2.75 ఇద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మేము నెక్స్ట్ ఏ వీడియో చేసినా, అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.